మదురైలో మధ్యాహ్నం కమ్మటి భోజనం చేసి తినేసి మదురైలోని ఎంజీఆర్ సెంట్రల్ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనము చూడండి చాలా బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ ఊరికి వెళ్తారు, ఏ విధంగా వెళ్ళాలా, ఏ రూట్లో బస్సులు ఏ పక్క ఉంటాయి, ఏ ప్లాట్ఫామ్ సైడ్ ఉంటాయి, చాలా బాగున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అసలు లోపలైతే షాపింగ్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా పెద్దగా కాస్ట్ అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్. అసలు ఫుడ్ ఐటమ్స్ కానీ తినుబండారాలు కానీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ చాలా నాకు ఒక వింత అనుభవం అయితే ఏర్పడింది ఫ్రెండ్స్. మీకైతే ఇలాంటి అనుభవం ఏర్పడిందో లేదో నాకైతే తెలియదు. ఏమిరా అంటే ఒక ఏజెంట్ వచ్చి మా దగ్గరికి వచ్చారు, మీకు ఏ బస్ స్టాండ్ కావాలా, ఏ బస్సు ఎక్కాలి, మీరు నేను తోడుకోబోతుంటండి అని చెప్పి మా దగ్గరికి అయితే వచ్చాడు. ఒక పెద్ద ఆయన, ఒక 60 years అయితే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మబ్బుగా నీడలో ఉంచండి, అక్కడ చూసారా బట్టతల ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉన్నారు చూసినారా మన పక్కన, అదో ఈయనే అయితే నేను తోడుకోబోతున్నాడు అని చెప్పి హెల్ప్గా వచ్చాడు అనమాట. ఏ ఊరి నుంచి వచ్చారని అడిగారు. మేమంటే తిరుపతి నుంచి వచ్చాము, ఇట్లా వెళ్తున్నామంటే మీకు అన్ని బాగా జరుగుతాయిలేండి, వెళ్ళండి నేను చూపిస్తారని చెప్పి ఆయన దగ్గరుండి మేము తిరుగుతూ ఉన్నాం ఏ పక్క పక్క. అప్పుడు తీసుకొచ్చి చూపించాడు. ఆయనకు ఒక 50 rupees అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. మేము ఆయన చాలా సంతోషపడిపోయాడు. మదురై నుండి రామేశ్వరం వెళ్ళడానికి 172 kilometers అయితే వస్తుంది ఫ్రెండ్స్. మా వెనకలు చూసారు కదా, ఒక ఏసీ బస్సు ఉంది, ఒక సూపర్ లగ్జరీ బస్సు ఉంది. ఏసీ బస్సులో ఎగ్దామని చూసాం అనమాట, కానీ బయట చూడడానికి వ్యూ చూడడానికి లేదు ఆ బస్సులో. అందుకని మేము సూపర్ లగ్జరీ బస్సులో ఎక్కేసాము. ఒక్కొక్కరికి మేము 5 మంది కాబట్టి ఒక్కొక్కరి టికెట్ 155 రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. అసలు బస్సు అయితే బయలుదేరేసింది. మేము వెళ్ళేటప్పుడు అయితే మరీ అంత ఎండ అయితే ఎక్కువ లేదు. చూస్తున్నారు కదా, ఇది పంబన్ బ్రిడ్జికి దగ్గరగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పక్క 2 పక్కల సముద్రం ఉంది చూసారు కదా, పంబన్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు పంబన్ బ్రిడ్జి ఫ్రెండ్స్ వర్కింగ్ స్టేజ్లో అయితే ఉంది. అప్పట్లో రీసెంట్గానే కదా పంబన్ బ్రిడ్జి ప్రధానమంత్రి గారి చేతులతో ఓపెన్ చేసి దాన్ని తమిళనాడు వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. చాలా ఉపయోగం ఫ్రెండ్స్. అసలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దాన్ని. చాలా రోజులు కష్టపడి దాన్ని ఎంతో ఇదిగా చేశారు. ఇట్స్ గ్రేట్ అని చెప్పాలా. మదురై నుండి రామేశ్వరానికి 172 kilometers గాను మాకైతే 3.5 hours జర్నీ అయితే అయింది ఫ్రెండ్స్. బస్సులో నుండి చూస్తుంటే చుట్టుపక్కల బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. అసలు సీనరీ అయితే మాత్రము మీకు ఎలా ఉందో ఈ వీడియో చివరి వరకు అయితే చూసి లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్స్లో అయితే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీ మెసేజ్ చూసినప్పుడు నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అలాగే పంబన్ బ్రిడ్జ్ కూడా వస్తుంది, కాసేపట్లో అయితే చూడండి. రామేశ్వరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. రామేశ్వరం బస్ స్టాండ్ మరి పెద్దదేం కాదు, చిన్నదిగానే ఉంది. ఇక్కడ ఏ ఊరికి ఏ టైంకి ఏ బస్సులు వెళ్తాయి అనేది ఇన్ఫర్మేషన్ బోర్డు అయితే ఇక్కడైతే ఉంది. ఆ బోర్డుకి బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, క్యూ లైన్ నిలుచుకున్నారు. అక్కడ TNRTC రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంది. మేము ఇదే బస్ స్టాండ్ నుంచి కన్యాకుమారి కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ విషయం ఏమిటంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులన్నీ ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ రామేశ్వరం టౌన్లోకి అయితే వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆటోల నుంచి వెళ్ళాలా, లేదంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాల్సిందే. మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము. ఆటోలో వెళ్ళంగానే రూమ్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా రూమ్లు అయితే చూసాం కానీ మాకేం నచ్చలేదు, సరిగ్గా నీట్నెస్ లేదు. ఇది మాత్రం మాకు ఆటో అని చాలా అయితే హెల్ప్ చేశాడు. ఇక్కడ చూసారా
కిందనే రెస్టారెంట్ కూడా పంజాబీ డాబా అయితే ఉంది ఇక్కడ మాకు, శ్రీ అంబికా లాడ్జ్ అనమాట. ఇక్కడే తీసుకున్నాం, చాలా అయితే బాగుంది. అప్పుడు కూడా తొందరపడి తీసుకోకపోతే మాకు కూడా ఒక్కోసారి ట్రైన్స్ ఎక్కువగానే వస్తే రూమ్స్ కూడా దొరకవంట, చాలా డిమాండ్ అయితే ఉంటుంది అన్నాడు. మేము చాలా రూములు తిరిగాం కానీ మాకైతే నచ్చలేదు. ఈ రూమ్ అయితే కొద్దిగా బడ్జెట్ అయితే వచ్చింది. ఇదైతే రూమ్ అయితే 1500 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మాకైతే. రూమ్ అయితే నీట్ అండ్ క్లియర్ గా అయితే చాలా అయితే బాగుంది. 5 మంది ఫ్రెండ్స్ కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఒక బెడ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని అడ్జస్ట్ చేసుకొని దీంట్లో అయితే అడ్జస్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా కోసం అంటే నేను రూమ్ అంతా మొత్తం వీడియో అయితే తీసాను. సింపుల్ గా చాలా అయితే బాగుంది, సరిపోయింది మా 5 మందికి అయితే. బాత్రూమ్ లో కూడా ఎలా ఉందని మీకు చూపిస్తాను. ఈ సముద్రపు నీళ్ళ వల్ల కొంచెం అయితే అక్కడక్కడ కొంచెం తెల్లగా ఇదైతే పడేసింది ఫ్రెండ్స్. అసలు మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. గ్రేజర్ కూడా ఉంది లోపల అయితే, ఈ విధంగా అయితే ఉంది. ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఏసీ రూమే మాకు 1500కి అయితే ఇచ్చారు. స్టాఫ్ అందరూ చాలా పొలైట్ గా మాట్లాడి చాలా బాగా అయితే ఉంది. సీలింగ్ కూడా చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్, సింపుల్ గా అయితే ఉంది. రామేశ్వరంలోని 22 బావుల్లో పుణ్య తీర్థనాలు చేయడానికి ఇప్పుడైతే ఆలయం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో చివరికి అయితే చూడండి. పూర్తి వివరాలు, ఆలయ దర్శనం వెళ్ళ అన్ని ప్రతి ఒక్కటి మీకైతే ఈ వీడియోలో అయితే ఇస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. ప్రతిరోజు దర్శనం టైమింగ్స్ ఫ్రెండ్స్, మార్నింగ్ 5 గంటల నుండి 1 గంట వరకు, సాయంకాలం 3 గంటల నుంచి 9 గంటల వరకు. క్విక్ దర్శనం టికెట్ టైమింగ్ వచ్చి 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల వరకు. టికెట్ కాస్ట్ వచ్చి ఒకరికి 250 రూపాయలు ఫ్రెండ్స్. స్ఫటికలింగ దర్శనం వచ్చి టైమింగ్స్ 5 గంటల 10 నిమిషాలకి, టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపాయలు. 22 బావుల్లో స్నానం చేయడానికి టైమింగ్ 6 గంటల నుంచి ఉదయం 7 గంటల 7 PM వరకు. టికెట్ కాస్ట్ వచ్చి 25 రూపాయలు ఒక మనిషికి తీసుకుంటారు. అభిషేకంకి టైమింగ్స్ వచ్చి 7 గంటల నుంచి 6 PM వరకు. టికెట్ కాస్ట్ 1500 రూపాయలు ఫ్రెండ్స్. ఇటు సీతమ్మ చేసిన శివలింగం, అటు హనుమాన్ తెచ్చిన శివలింగం, రామేశ్వరం విశేషతలు ఎన్నో. మీకు సింపుల్ గా ఇక్కడ ఆలయ చరిత్ర అయితే చెప్తాను ఫ్రెండ్స్. నేను సేకరించిన వరకు రామాయణంలో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం, పవిత్ర శైవ క్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి పొందినది. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుని సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. రామేశ్వరంలో ఉన్న మరిన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది. హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమ స్థానంలో కనిపించే చిన్న దీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రంగనాథ స్వామిగా భక్తులు దర్శనమిస్తుంటాడు. నిత్యం భక్తులతో కిటకిటలాడి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెప్తున్నారు. చరిత్రతో పాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాము. రామేశ్వరం చరిత్ర. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంక చేరుకున్నాడు. తర్వాత రావణుని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళినప్పుడు ఇక్కడ సేద తీరడానికి పురోన్నతికి అప్పుడు మహా జ్ఞాని శివభక్తుడైన రావణుని సంహరించినందుకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని పూజించమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు కైలాసగిరికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడు రాముడు. అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు మోతం సమయం దగ్గర పడుతున్న రాలేదే. దీంట్లో సీతాదేవి సముద్రపు ఒడ్డుకు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందంట. ఆ శివలింగానికి రాముడు పూజలు చేశాడట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటిని ప్రతిష్ఠించాడట. ఇప్పుడు ప్రస్తుతం 2 శివలింగాలకి పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది చాలా బ్రహ్మాండంగా. దాదాపు 2-3 అవర్స్ పట్టింది. 22 బావుల్లో స్నానం అయిపోయి మళ్ళీ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని అంటే అయిపోయి 2-3 అవర్స్ అయితే పట్టింది మాకు. మార్నింగ్ వెళ్ళిపోయాము. తర్వాత హోటల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గుడికి దగ్గర కూడా హోటల్ అయితే ఉంది. చాలా మంది ఈ హోటల్ అయితే సజెస్ట్ చేశారు మాకు. ఇక్కడైతే టిఫిన్ మాకు కావాల్సిన టిఫిన్ చాలా ఆకలి అయితే వేసింది. పొద్దున్నే ఏమి తినకుండా అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అసలు ఇక్కడికైతే వచ్చాము, టిఫిన్ అంతా తిన్నాము. చూడండి మరి ఎక్కువ కాస్ట్ అయితే కాలేదు. 5 మంది బాగా తిన్నాం కాబట్టి కనీసం అంటే ఒక 500-600 అయితే అయింది. మేము 5 మందికి. ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్.